అనేది శని యొక్క నక్షత్రం. మీరు శని దశలో జన్మించారు. ఇక్కడ లగ్నంలో కుజుడు అనేవాడు ఉండటం ఒకటి అంత అనుకూలత అనేది లేదు. అయితే 5వ స్థానంలో గురు రాహులు ఉండటం వల్ల ధనం అనేది ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. చికాకులు కలిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. వాస్తవంగా మీకు 7వ స్థాన అధిపతి శుక్రుడు అనేవాడు కొంత అనుకూలత అనేది లేదు జాతకంలో. కుజుడు అనేవాడు కూడా లగ్నంలో ఉండటం వల్ల మరి ఇంట్లో కుటుంబంలో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా దాంపత్య జీవితాన్ని మీరు గడిపే అవకాశం అనేది చేసుకోవాలి. దీని యొక్క మరి గురు రాహుల యొక్క సర్పదోషాన్ని కూడా పరిహారం చేసుకుని గురువు యొక్క మరి గురు రాహులు ఏర్పడటం వల్ల గురుచండాల యోగం అనేది ఏర్పడింది. దాని దోషాన్ని మీరు పరిహారం చేసుకుని ద్వితీయంలో శని అనేవాడు ఉన్నాడు. ద్వితీయంలో శని అనేవాడు ఉండకూడదు. శని గురు రాహులకు సంబంధించిన పరిహారాన్ని చేసుకోండి. వీలైతే మీరు న్యూమరాలజీ ప్రకారంగా పేరు అనేది మార్చుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ పర్సనల్ నెంబర్ తీసుకుని మీరు ఒకసారి పర్సనల్గా కాంటాక్ట్ అవుతే నేను మీకు విషయాలన్నీ కూడా చెబుతానయ్యా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలండి విశ్వనాథ్ సార్. అలాగా డిటర్మినేషన్ లైన్ అనేది దృఢ నిశ్చయానికి సంబంధించిన లైన్ వాస్తవం అయితే. అంటే అతనికి సంకల్ప బలం అనేది ఉందా లేదా, అంటే దృఢంగా ఆ కెపాసిటీ అనేది ఉందా లేదా, హార్డ్ వర్క్ చేస్తారా చెయ్యరా అనేది ఆ లైన్ లో తెలుస్తుంది వాస్తవంగా. ఎందుకంటే అక్కడ కొంతమందికి ఏంటంటే ఆ హార్డ్ వర్క్ చేసిన ఫలితం అనేది రాదు. అయితే హార్డ్ వర్క్ అని అలానే చేయకుండా ఉండకూడదు, చెయ్యాలి. ఆ లైన్ అనేది ఉందా లేదా అనేది ఆ డిటర్మినేషన్ లైన్ లో న్యూమరాలజీ హారోస్కోప్స్ లో ఆ డిటర్మినేషన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిలాసఫీ లైన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం. అంటే తత్వశాస్త్రంలో లౌక్యం కూడా వస్తుంది. అంటే కేవలం మొరటుగా పనిచేయకుండా లౌక్యంగా చేయటం అనేది కూడా అక్కడ ఇంపార్టెంట్. అంటే లౌకిక విధానం అనేది కూడా అనుసరించి ముందుకు వెళ్ళటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫిలాసఫీ లైన్ అంటే తత్వశాస్త్రం అంటే ఆధ్యాత్మికంగా ఉండాలి, లౌక్యంగా ఉండాలి. అంటే చేసే పనిని మనం ముందుకు వెళ్ళటానికి ఏం చేయాలి అనేది ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. అతనికి ఏదో లంచమో లేకపోతే అతను పొగిడితేనే గానీ క్లియర్ గా చేయలేడు. ఇప్పుడు మనం భగవంతుడికి పొగుడుతూ ఉంటాం అంటే స్తోత్రాల ద్వారా మంత్రాల ద్వారా. అలానే ఫిలాసఫీ లైన్ లో తత్వశాస్త్రంలో కూడా ఎలా ఉంటుందంటే మన ఆధ్యాత్మిక అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము కావాలి, ఒక మనం లౌక్యం కూడా ప్రవర్తించాలి. అంటే లౌక్యం అనేది ఇక్కడ చాలా బేసికల్. అంటే ఫిలాసఫీ లైన్ లో లౌక్యం కూడా ఇంపార్టెంట్. ఇలాంటి అంటే డిటర్మైన్ లైన్ ఉండాలి, ఫిలాసఫీ లైన్ ఉండాలి. అంటే ఒక్కొక్క మనిషి యొక్క మా ప్రవర్తనలో ఇలాంటివన్నీ ఉంటేనే అదని ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగంటే డిటర్మినేషన్ లైన్ కావాలి, ఫిలాసఫీ లైన్ కావాలి. ఇలాంటి లైన్స్ అన్ని ఉండటం వల్ల వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అది న్యూమరాలజీ హోరోస్కోప్స్ ద్వారా మనకి వాస్తవంగా అయితే తెలుస్తూ ఉంటుంది. అలాగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే డిటర్మినేషన్ లైన్ తర్వాత ఇంటలెక్టివ్ లైన్ అని ఉంటుంది. అంటే మేధస్సు మొరటుగా పనిచేయటమే కాదు, లౌక్యమే కాదు, మేధస్సు ఉందా లేదా, అంటే ఆ సబ్జెక్ట్ లో గ్రిప్ ఉందా లేదా. అంటే ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, కేవలం ఆ లెక్చరర్ కి భజన చేయటం కాదు, విపరీతంగా కష్టపడటం కూడా కాదు, మేధస్సు ఉందా లేదా. అంటే మెదడుకు మేత అంటారు చూసారా, మేధస్సు అనేది ఆలోచనకి పదును పెట్టడం అనేది అంటారు. అంటే అలా ఆలోచన ఎలా థింక్ చేస్తున్నాడు, అతను ఇంటలెక్టివ్ గా విపరీతంగా స్ట్రాంగ్ గా ఉన్నాడా, వీక్ గా ఉన్నాడా అనేది ఇంటలెక్టివ్ లైన్ లో అనేది ఒక లైన్ లో మనకు తెలుస్తుంది. అంటే న్యూమరాలజీలో ఇంటలెక్టివ్ లైన్ లో అతను బ్రహ్మాండంగా ఉన్నాడా. మరి ఇక్కడ మనం చూస్తున్న వాటిల్లో ఇప్పుడు మనం డిటర్మినేషన్ లైన్ చెప్పుకున్నాం, ఫిలాసఫీ లైన్, ఇంటలెక్టివ్ లైన్ చెప్తున్నాం. ఇలాంటి వాటిల్లో బ్రహ్మాండంగా ఉన్నాడా అతను. అంటే అన్ని రకాల సమపాళ్ళు అనేది కావాలి ఒక మనిషి తత్వంలో. అంటే లౌక్యం కావాలి, తత్వశాస్త్రం కావాలి, మేధస్సు కావాలి. ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క జన్మించినప్పుడు ఇలాంటివన్నీ ఉంటేనే సమాజంలో అతను వాస్తవంగా అయితే బతకగలుగుతాడు. లేకపోతే ఇందులో ఏ ఒక్కటి కొంత తప్పు పొరపాటైన లేకపోయినా కూడా కొంత ముందుకు వెళ్ళటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మేధస్సు అంటే ఇంటలెక్చువల్ అంటే చదవటమే కాదు, తెలివితేటలు. అంటే ఓ బిజినెస్ చేస్తున్నా కూడా మరి తెలివితేటలు అనేవి ఇంపార్టెంట్. అక్కడ ఆ తెలివితేటలు ఉన్నాయా లేదా అనేది న్యూమరాలజీ ప్రకారంగా మనం ఇంటలెక్చువల్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగా అదొక ఇంపార్టెంట్. తర్వాత ఇమోషనల్ బ్యాలెన్స్ అంటే భావ వ్యక్తీకరణ. అంటే మనం భావాన్ని వాళ్ళతో వ్యక్తీకరణ చేస్తున్నామా లేదా, అంటే సరిగా మనం చెప్పగలుగుతూ ఉండాలి. అంటే వాళ్ళకి మాటకి మనం కాంట్రవర్షన్ కాకపోయినా కూడా ఆపోజిట్ కాకుండా నెగిటివ్ కాకపోయినా కూడా పాజిటివ్ దానిలో వెళ్ళాలి. అంటే పాజిటివ్ వెళ్ళాలి. పాజిటివ్ వెళ్ళి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ వెళ్ళాలి, అతనికి మంచిది మనకి మంచిది, అలా వెళ్తున్నామా వెళ్ళట్లేదా
ఆ భావన అనేది అతనికి సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఆయన హోరోస్కోప్ లో, న్యూమరాలజీ హోరోస్కోప్ లో ఉందా లేదా అనేది మనం భావ వ్యక్తీకరణ అనేది ఇంపార్టెంట్ మనిషికి. అంటే ఏ భాషలో అయినా కూడా వాళ్ళకి భావ వ్యక్తీకరణ అనేది ఇంపార్టెంట్. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో మేడం, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ప్రభాకర్. ఓకే, ప్రభాకర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిదండి. పాప పేరు చెప్పండి. సత్య. సత్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/92. 20వ తారీఖు 7వ నెల 1992. పుట్టిన సమయం అండి? పగలు 3:20. మధ్యాహ్నం 3:20. సోమవారం. సోమవారం. ఏ ఊర్లో జన్మించిందండి పాప? అంటే రామకృష్ణాపురం హాస్పిటల్ అంటారు దాన్ని. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఈమె పీజీ చేస్తాను మేడం. ఈమెకు బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువ. మరి చదువు కంటిన్యూ చేయాలా, మ్యారేజా, ఉద్యోగం ఏమి తెలియదు. బాగా ఫ్రెండ్స్ అంటే పడి చచ్చిపోతే. ఓకే, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. చెప్పండి. అయ్యా, ఈ అమ్మాయి వచ్చే వృశ్చిక లగ్నం అవుతుంది. సాధారణంగా ఏంటంటే వృశ్చిక లగ్నానికి ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అమ్మాయి రాశి వచ్చేటప్పటికల్లా మీనరాశి అనేది మంచి రాశి వాస్తవంగా అయితే, దానిలో ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ద్వితీయంలో, వృశ్చిక లగ్నం నుంచి ద్వితీయంలో మరి రాహు అనేవాళ్ళు ఉన్నారు. రాహు అనేవాళ్ళు కొంత అనుకూలత అనేది లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్ వల్ల చదువు అనేది కొంచెం మధ్యలో అబ్స్ట్రక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ పరంగా వీక్ అయ్యే కొంత అవకాశం అనేది ఉంటుంది ఫ్యూచర్లో. ఇక్కడ లగ్నంలో ద్వితీయంలో రాహు అనేవాడు కొంత అనుకూలత లేకపోవడం ఒకటి. తర్వాత ఫ్రెండ్స్ అనేవాళ్ళు, మిత్రులు అనేవాళ్ళు కొంచెం మరి కొంత అనుకూలత అనేది లేదు. అంటే మంచి చెడుల మిశ్రమంలో ఉన్నారు ఈ అమ్మాయి జాతకంలో. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో మీరు వివాహం గురించి అడిగా, సప్తమ స్థానంలో కుజుడు అనేవాడు ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతు అనేవాడు ఉన్నాడు. వివాహాన్ని విషయంలో చాలా జాగ్రత్త అనుసరించాలి. కుజుడిని కేతుని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అయితే ప్రస్తుతము మరి ఈమెకి కొంత అనుకూలత అనేది లేదు జాతకంలో. అయితే జూన్ తర్వాత కొంత అనుకూలత అనేది వస్తుంది. మీరు వివాహం చేయొచ్చా, చదువు కంటిన్యూ చేయొచ్చా అని అడిగారు. మీరు వివాహం చేయటం అనేది కొంత అనుకూలత అనేది కనపడుతుంది జాతకంలో. అయితే వివాహం చేసే ముందు కుజుడు కేతు యొక్క పరిహారాన్ని చేసి మీరు ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. ఏంటంటే కుజుడు, కేతు, శుక్రుడు కూడా పాపగ్రహం రవితో కలవటం వల్ల కొంత అనుకూలత అనేది. న్యూమరాలజీ ప్రకారంగా కూడా పేరు మార్చుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి పర్సనల్ గా నా నెంబర్ మేడం గారి దగ్గర తీసుకుని ఒకసారి పర్సనల్ గా మీరు కలవండి, చెబుతాను. సరే సార్, చదువు కంటిన్యూ ఆపమంటారా? చదువు వివాహం చేయండి. ఓకే, ధన్యవాదాలండి ప్రభాకర్ గారు. ఓకే, మల్లికార్జున శర్మ గారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని వారితో మాట్లాడవచ్చు. 9000757587 ఈ నెంబర్కి కాల్ చేస్తే మల్లికార్జున శర్మ గారితో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టమ్మా ఎమోషనల్ బ్యాలెన్స్ లైన్ అంటే ఎమోషన్ అంటే భావ వ్యక్తీకరణ ఒకటి ఎమోషన్ అవుతుంటారు, అంతే ఉద్రిక్తత అనేది అవుతుంటారు. ఒక ఉద్రిక్త అనేది కొంతవరకు కొన్ని చోట్ల పనికొస్తుంది కానీ కొన్ని చోట్ల యాక్చువల్ గా పనికిరాదు. ఆ లైన్ అనేది ఎలా ఉంది అనేది అక్కడ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ లైన్ ఉంటుంది. అంటే ఫ్యూచర్ ప్లాన్ లో మనం ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తాం, ఎలా వెళ్తాం అనేది ఒక ఫ్యూచర్ ప్లాన్ లైన్ అనేది ఆ న్యూమరాలజీ హోరోస్కోప్స్ ప్రకారం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫ్యూచర్ లైన్ అనేది చూసుకోవాలి. అలాగా అలా ప్లానింగ్ బట్టి ఒక విధంగా ముందుకు వెళ్ళాలి. అంటే ఇవన్నీ డిటర్మినేషన్ లైన్ కానీ, ఫిలాసఫీ లైన్ కానీ, ఇలాంటి లైన్లన్నీ కూడా అంటే మనిషి యొక్క జీవితంలో అన్ని రకాలుగా ఉండాలి. అంటే మనిషి యొక్క ప్రవర్తన కానీ ఇలాంటి లైన్స్ అన్ని కూడా ఉన్నాయా లేదా అనేది న్యూమరాలజీలో మనకు తెలుస్తుంది వాస్తవంగా. అయితే ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? వేణుగోపాల్ అండి. వేణుగోపాల్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/4/11 తారీఖు అండి. 11వ నెల 1977. పుట్టిన సమయం అండి? అవునా, సమయము 2:30 అండి. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? కొంచెం మేము అనుకునే ఏం కావట్లేదండి, ప్రాబ్లం అయిపోయింది. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. అయ్యా, మీది ఆశ్లేష నక్షత్రం అవుతుంది. ఇక్కడ కొంత అనుకూలత అనేది జాతకంలో వాస్తవంగా అయితే లేదు. మీ జాతకంలో ఇక్కడ అనుకున్న పనులన్నీ కూడా అయ్యే అవకాశం అనేది లేదు. కొంత ప్రతికూల ఫలితాలు అనేవి ఎక్కువగా జాతకంలో ఉన్నాయి వాస్తవంగా అయితే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కర్కాటక రాశి జాతకులు, ఈ కర్కాటక రాశి జాతకులు కుంభలగ్న జాతకులు అవుతారు. ఎందుకంటే మీకు 6వ స్థానంలో కుజచంద్రులు అనేవాళ్ళు
బ్రహ్మాండంగా వాస్తవంగా అయితే అనుకూలత అనేది ఉంది. చంద్రమంగళ యోగం అనేది శిశుమంగళ యోగం అనేది ఉంది, కానీ అది 6వ స్థానంలో ఉండటం వల్ల కొంత మధ్య రకమైన ఫలితాలని వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత అష్టమ స్థానంలో శుక్ర రాహులు ఉండటం వల్ల కుటుంబంలో మరి చిన్న చిన్న విషయాలకు కూడా కలత అయ్యే అవకాశం ఉంటుంది. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళినా కూడా జరగవు. ద్వితీయంలో కేతువు, అష్టమంలో శుక్ర రాహులకి మీరు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. దాని దోషాలు అనేవి పరిహారం చేసుకోండి. వీలైతే పర్సనల్ గా కాంటాక్ట్ అయితే నేను మీకు విషయాలన్నీ కూడా చెబుతాను. న్యూమరాలజీ ప్రకారంగా, ఆస్ట్రాలజీ ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారం కూడా పేరు మార్చుకోవడం వల్ల మరి ఆ జాతక పరంగా కూడా దోషాలు మీరు తొలగించుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఓకే సార్. అంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్తారా అండి? మేడం గారు చెబుతారు. ఓకేనా వేణుగోపాల్ గారు? మేడం. ఓకే, 9300 900 7575 7575 87. 87. ఓకే, ఈ నెంబర్ కాల్ చేస్తే మల్లికార్జున శర్మ గారితో మీరు నేరుగా మాట్లాడొచ్చండి. ధన్యవాదాలండి వేణుగోపాల్ గారు. ఇప్పుడు ప్లానింగ్ లైనే కాకుండా వాస్తవంగా ఏంటంటే ప్రాక్టికల్ లైన్ అనేది ఉంటుంది. అంటే వాస్తవిక రేఖ అనేది, అంటే ఇవన్నీ ఉన్నా కూడా డిటర్మైన్ లైన్ కానీ, ఫిలాసఫీ లైన్ కానీ, ప్లానింగ్ లైన్ అన్నీ ఉన్నా కూడా వాస్తవంగా ప్లాన్ కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ అమలు చేయరు దానిలో. అదే ప్రాక్టికల్ లైన్ అంటారు వాస్తవంగా అయితే. అంటే అన్ని పెట్టుకుంటారు కానీ నిజంగా దగ్గరకు వచ్చేటప్పుడు చేయలేకపోతారు. అదే ప్రాక్టికల్ లైన్ అనేది న్యూమరాలజీ హోరోస్కోప్ లో ఉందా లేదా అనేది ఆ ప్రాక్టికల్ లైన్ లో తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎంతవరకు ముందుకు వెళ్తారని దాన్ని బట్టి తెలుస్తుంది వాస్తవంగా అయితే. భవిష్య జ్యోతి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. సింగరేణిరా గోదావరి తీరమంత నేల పురిటి పంటరా. పైకి చూడరా కాసిబోకు, లోన చూడ వజ్రాలే ముందు. పైకి చూడరా కాసిబోకు, లోన చూడ వజ్రాలే ముందు. కూలి బిడ్డలకు కూడు పెడతది, నీడలేనుళ్లకు నీడనిస్తది. కింది బతుకులు ప్రతి ఆదివారం రాత్రి 8:30 తిరిగి గురువారం సాయంత్రం 3:30 రైతన్న బతుకు మీ TNNలో. నవ తెలంగాణ నిర్మాణానికే గ్రామ సర్పంచుల విజన్. సర్పంచులతో ముఖాముఖి. దేశ్ కి నేత మీ TNNలో. ఏంది ప్రపంచం? ఎక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చినాం? ఈ భూమి మీద మనమే కాదు, సమస్త జీవకోటి ఎట్లా ఆవిర్భవించింది? మనిషి పుట్టుకకు కారణమైన భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు, సృష్టిలోని అనేక వింతలు, వీటన్నింటినీ ఎవరు సృష్టించింది? దేవుడు సృష్టించిండా లేదా వాటికవే ఉనికిలోకి వచ్చినాయా? సృష్టి స్థితి లయకు ఏది కారణం? ఈ చరాచర జగత్తును గురించి వివరించి విశ్లేషించి చెప్పే సైన్స్ సీరియల్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమింతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులిందరో. ఆ చల్లని సముద్ర గర్భం. మట్టి, మనిషి, ఆకాశం ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకి మీ TNNలో. డోంట్ మిస్ ఇట్.
యోగా యోగ్యం ప్రతిరోజు ఉదయం మీ TNN లో. రేలారే రేలారే నల్లని బంగారవురా నా తల్లి సింగరేణిరా గోదావరి తీరమంత నేల పురిటి పంటరా పైకి చూడరా కాసిబోకు లోన చూడ వజ్రాలే ఉండు పైకి చూడరా కాసిబోకు లోన చూడ వజ్రాలే ఉండు కూలి బిడ్డలకు కూడు పెడతది నీడలేనుళ్లకు నీడనిస్తది బండ కింది బతుకులు ప్రతి ఆదివారం రాత్రి 8:30 భవిష్య జ్యోతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీతో మాట్లాడటానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శశికళ. మేము వెస్ట్ ఇండీస్ లో ఉంటాం. ఓకే, శశికళ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది కాదండి, మా చెల్లెది. చెల్లి పేరు చెప్పండి. మా చెల్లె పేరు శృతికళ. స్మృతికళ. శృతి. శృతికళ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11 నవంబర్ 11th. నవంబర్ 11th. ఇయర్ చెప్పండి. 1991. అవును. ఓకే, పుట్టిన సమయం అండి? ఆమె శనివారం రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock. 12 గంటలకా అండి? అవును, 12 గంటలకి 11 o'clock 12 o'clock అండి. 12 o'clock. పుట్టింది. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి చెల్లి గురించి? మా చెల్లె చదువుకుంటుంది, పెళ్లి వద్దా అంటుంది. అందుకని పెళ్లి అవుతుందా అని. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. అమ్మ, మీ చెల్లెలది పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, ధనస్సు రాశి, మకర లగ్నం అవుతుంది. ఇక్కడ కొంత అనుకూలత అనేది లేదు జాతకంలో. ఎందుకంటే లగ్నంలో శని ఉండటం వల్ల ఆమె తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది జాతకంలో ఉంది. ఆ లగ్నంలో శని కొంత అనుకూలత లేదు. 6వ స్థానంలో కేతు అనేవాడు ఉండటం వల్ల కొంత మానసిక స్థితి అనేది ఆమెది సరిగా లేదు. 8వ స్థానంలో గురువు అనేవాడు కూడా కొంత అనుకూలత లేకపోవటం వల్లే ఆమె రకరకాలుగా విచిత్ర ధోరణి అనేది అవలంబించే అవకాశం అనేది ఉంటుంది. ఆమెకి లగ్నంలో శని కేతు యొక్క గురువు యొక్క పరిహారాన్ని చేసుకోండి. ఎందుకంటే వ్యయస్థానంలో చంద్రరాహులు కూడా కొంత అనుకూలత. ఏంటంటే వివాహ జీవిత విషయంలో చాలా జాగ్రత్తగా అడుగు వేసి స్టెప్ వేయాలి. అయితే ఈ దోషాలన్నీ కూడా పరిహారం చేసుకోవటం వల్ల మీకు మీ వైపు వచ్చే మార్గం అనేది ఒకటి ఉంటుంది. లగ్నంలో శని కేతు గురువు యొక్క పరిహారాన్ని చేసుకుని మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి జరిగే అవకాశం అనేది జాతకంలో ఉందమ్మా. లేదు, ఆమె చాలా అట్లా చదువుకుంటుంది, చాలా మంచిది. అట్లేం లేదు, మరి మాకు అట్లా అనిపించట్లేదు. మరి అలా నేను చెప్పేది అలా కాదమ్మా. విచిత్ర ప్రవర్తన అంటే లగ్నంలో శని ఉండటం వల్ల, ఇప్పుడు విచిత్ర ప్రవర్తన అంటే ఏంది, పెద్దవాళ్ళు చెప్పింది వినకపోవటం వల్లనే కొంత విచిత్ర ప్రవర్తన అనేది వస్తుంది. ఇప్పుడు మీరు పెళ్లి చేయాలనుకున్నారు, ఆమె చేసుకుంటాలే, మీరు తెచ్చిన సంబంధం నేను వింటాను అంటే అప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చినట్టు. లేకపోతే ఏంటంటే పెద్దలు చెప్పినట్టు వినలేదనుకోండి, ఆమె నిర్ణయం అనేది ఆమె సొంతంగా నిర్ణయం తీసుకునేది. నిర్ణయం అనేది ఎలా ఉండాలి, 10 మందిని ఆలోచన చేసి నిర్ణయం అనేది చేయాలి. యాక్చువల్గా అంటే ఆమె ఒపీనియన్కి మీ ఒపీనియన్కి సరిపోయేటట్టు ఉండాలి. అప్పుడు ఉంటేనే కరెక్ట్ అనేది, మనిషి యొక్క ప్రవర్తన అనేది కరెక్ట్గా ఉన్నట్టు అని అర్థం వాస్తవంగా. అయితే ఇప్పుడు ఆమె నేను చేసుకోనిలే, మీరు చెప్పినా నేను చేసుకోనిలే అంటే అక్కడ లగ్నంలో శని ఉండటం వల్ల జరుగుతుంది వాస్తవంగా. అయితే అందువల్ల ఆ దోషాలు ఉండటం వల్లే ఆమె వింటల్లా. అది అక్కడ
ఇప్పుడు నేను కొన్ని రోజుల తర్వాత చేసుకుంటానని అని చెప్పటం వేరు ఉంటుంది. తర్వాత మరి రెండో పాయింట్లు ఏంటంటే మీరు చెప్పినట్టు నేను వింటాను, సంబంధం చూసుకుంటానని చెప్పడం వేరు ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు అనేవాడు ఉన్నాడు. యాక్చువల్గా ఆ గురువు అనేవాడు ఉండటం వల్ల కొంత జీవితంలో ఒక టైంలో మొండి పట్టుదల పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు వ్యయ స్థానంలో చంద్రరాహులు అనేవాళ్ళు కొంత అనుకూలత అనేది లేదు. ఆ దోషాన్ని మీరు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళిపోవటం అనేది జరగటం అనేది మంచిది. ఓకే, ధన్యవాదాలండి శశికళ గారు. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం గురించి చెప్పారు కదా, తల్లిదండ్రులు చెప్పినట్టు ఆ అమ్మాయి సంబంధం చూడండి నేను చేసుకుంటాను అంటే వేరుంటుంది. ఇప్పుడు ఈమె అడిగారు, అలా ఏం లేదండి మా చెల్లెలు బాగానే ఉందండి, బాగా విన్నప్పుడు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు సమాధానం? జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. యాక్చువల్గా అయితే వాళ్ళు చర్చించుకోవచ్చు. వాస్తవంగా అయితే అక్కడ మా అమ్మాయి బాగుంది అంటే అసలు ఇంత దూరం అవసరం లేదు, టీవీ లైవ్ లో కాల్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే అసలు ఏంటంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి ప్రవర్తనలోనే కొంత తేడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో బాగుండొచ్చు, బయట వేరే రకంగా కూడా ఉండొచ్చు. ఆ బయట నేను ఇలాగా నాకు ఇష్టం లేదు, అమ్మాయి ఒకటి ఒపీనియన్ అనేది క్లియర్ గా పెద్దవాళ్ళతో చర్చిస్తే ఆ ఒపీనియన్ అనేది ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా ఎవరైనా సరే ఈ వీళ్ళే కాదు, నేను చదువుకుంటున్నానంటే ఒక ఆప్షన్ బాగుంటుంది, అది పద్ధతి. నేను ఇప్పుడు చేసుకోలే అని పెద్దవాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయాలు అనేది తీసుకోవటం కానీ, లేకపోతే నేను ఏదైనా కోర్సు చదవాలి లేకపోతే ఒక సీట్ వస్తుంది అని చెప్పడంలో తప్పు లేదు. అయితే నేను ఇప్పుడు చేసుకోలే అని చెప్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి బాధ కలుగుతుంది, వీళ్ళకి వచ్చేవరకు అది బాధ అవుతుంది. బాధ కావటమే ప్రాబ్లం. అక్కడ ప్రాబ్లం ఎక్కడో రావటం కాదు, అక్కడ చిన్న పాయింట్కి అక్కడ ప్రాబ్లం వస్తుంది. బ్రహ్మాండంగా మా అమ్మాయి చదువుతుంది, చదువు వేరు, ఇక్కడ మనస్తత్వం వేరు. చదువు బ్రహ్మాండంగా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, మనస్తత్వం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మాట వింటల్లా, అదే వచ్చింది అంటే ప్రాబ్లం, అదే ప్రాబ్లం, అదే పెద్ద ప్రాబ్లం. అది అసలు కాల్ చేసినప్పుడు కూడా అదే చెప్పింది, అదే ప్రాబ్లం. ఇక్కడ వినట్లేదు అంటేనే ప్రాబ్లం. అక్కడ మా అమ్మాయి చదువుకి ప్రాబ్లానికి తేడా ఉంది. చదవటం బ్రహ్మాండంగా చదవచ్చు, కానీ పెద్దలను అనుసరించి వాళ్ళని అనుసరించి 10 మందితో సలహా తీసుకోవటం అనేది కరెక్ట్ నిర్ణయం. అది నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు స్వప్న. ఓకే స్వప్న గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 18, 1982. జూలై 18, 1982. సమయం 7:40 నైట్. నైటా అండి? అవునండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు స్వప్న గారు? నా గురించి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓకే, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. 740 నైట్. నైట్. ఏం పేరమ్మా మీ పేరు? స్వప్న. స్వప్న. మీది మిథున రాశి అవుతుంది, మృగశిర నక్షత్రం అవుతుంది. ఇక్కడ మీకు మిథున రాశికి మరి మృగశిర నక్షత్రం అవుతుంది. మీరు మరి కుజ దశలో జన్మించారు వాస్తవంగా. అయితే మీకు 6వ స్థానంలో గ్రహాలు అనేవి బాగలేవమ్మా. బుధ శుక్ర చంద్ర రాహులు అనే కాంబినేషన్ అనేది బాగలేదు. 6వ స్థానంలో మరి రాహు బాగలేదు, ప్లస్ 6వ స్థానంలో చంద్రుడు అనేవాడు కూడా కొంత అనుకూలత అనేది లేదు. 6వ స్థానంలో ఎప్పుడైతే చంద్ర రాహులు అనేవాళ్ళు ఉన్నారో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అనేది జాతకంలో ఉంది. అష్టమాధిపతి చంద్రుడు అనేవాడు షష్టమంలో మరి చంద్రరాహుల కాంబినేషన్ తో ఉండటం వల్ల ఆరోగ్య పరిస్థితి కొంత అనుకూలత లేదు. వ్యయస్థానంలో కేతు అనేవాడు ఉన్నాడు, ఆరోగ్యపరంగా కూడా మరి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చంద్రుడు రాహు కేతు యొక్క పరిహారం చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల త్రయంబక పాశుపతాస్త్ర అభిషేకం కానీ మరి శిరో కంఠ పాశుపతాస్త్ర అభిషేకం చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం. అది మూలికలతో అభిషేకం చేస్తారమ్మా. ఆ అభిషేకం అనేది కూడా చంద్రరాహుల జపము మరి అభిషేకం చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. మరి ఏ గుడిలో చేయించాలండి? మీరు ఒకసారి నాకు పర్సనల్ గా కాంటాక్ట్ కావండి అమ్మా. మేడం గారి దగ్గర నెంబర్ తీసుకుని, నాకు వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు, ఒకసారి నాకు పర్సనల్ గా మీరు ఫోన్ చేయండి, చెబుతా మీకు. నెంబర్ తీసుకోండి అమ్మా. నోట్ చేసుకోండి. 900 నెంబర్ రాసుకున్నాను. ఓకే, 900-757587 అండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. ధన్యవాదాలండి. ఇలాగా ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రవర్తనను బట్టి కూడా ఉంటుంది. ఇందాక మన హారోస్కోప్స్ లో భావ వ్యక్తీకరణ ఒకటి, ప్రవర్తన ఒకటి, ప్రాక్టికల్ లైన్ అనేది ఒకటి ఉంటుంది వాస్తవంగా. ఇక్కడ ఈ లైన్ లో ఏమవుతుందంటే మనం ఇందాక అనుకున్నట్టుగా
చెప్పింది వినకపోతే 10 మంది చర్చించకపోతే మనం దేనికి పనికొస్తాము అనే ఐడియా లేకపోతే ఏంటంటే జీవితంలో పైకి రాలేరు, చాలా కష్టం అవుతుంది. మనం ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకుందాం అనుకోండి. అప్పుడు రామారావు కాంతారావు గారు ఉన్నప్పుడు మరి వాళ్ళంతా మంచి స్టార్స్ వాస్తవం. అక్కినేని నాగేశ్వరరావు ఉన్నప్పుడు రామారావు రాగానే అక్కినేని నాగేశ్వరరావు పని అయిపోయింది అనుకున్నారు. ఆయనే స్వయంగా చెప్పారు టీవీలో. అయితే మరి ఆయన అనుకున్నప్పుడు ఆయన ఏమని చేశాడు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారు గారు, మరి నేను దేనికి పనికి వస్తా, రామారావు ఆజానుబాహుడు, విపరీతమైన గాత్రం ఉంటుంది, గొంతు ఉంటుంది, మరి నాదేమో చిన్నగా పేలవంగా ఉంటుంది, మరి నేనేమో ఆజానుబాహుడిని కాదు, హైట్ తక్కువ, నేను దేనికి పనికి వస్తాను అనే దానిలో అతను కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, సాంఘిక ఫిలిమ్స్ లో, తర్వాత మరి రకరకాల పాత్రలన్నీ కూడా పోషించాడు. అంటే తనకు అనుగుణమైన పాత్ర ఏది అని తీసుకొని ముందుకు వెళ్ళారు. అలాగ బ్రహ్మాండమైన సూపర్ స్టార్ అయిపోయాడు. అలాగా ఏంటంటే తనకు అనుగుణమైన పాత్రను, తనకి జీవితంలో దేనికి మనం పనికి వస్తామనే దాన్ని ముందుకు తీసుకొని వెళ్తే బాగుంటుంది వాస్తవంగా. అతను కూడా పెద్ద పెద్ద వాళ్ళతోటి కానీ, వేదాంతం రాఘవయ్య గారు ఏదో రైల్లో విజయవాడలో ట్రైన్లో కనపడితే ఎంబటి ఇతన్ని వేషం వేస్తారని తీసుకుని వెళ్ళారట. అయితే మరి అతను ఎంచుకున్న పాత్రలన్నీ కూడా అలా ఉంటాయి. అలా ఎంచుకొని ముందుకెళ్ళటం వల్ల అతను షైన్ అయ్యారు నాగేశ్వరరావు గారు. అలా షైన్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఇందాక విషయంలో కూడా ఆ అమ్మాయి దేనికి సరిపోతుంది, ఆ అమ్మాయి జాబ్ చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ వివాహం చేసుకోవాలా, లేకపోతే ఏమిటి అనేది వాళ్ళ పెద్దవాళ్ళతో చర్చించాలి యాక్చువల్ గా. లేకపోతే ఫ్రెండ్స్ తో కానీ పెద్దవాళ్ళతో కానీ చర్చించి ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. యాక్చువల్ ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో అండి, నమస్కారం అండి, మీ పేరు? శివరామ్ అండి. ఓకే, శివరామ్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5th February ఫిబ్రవరి 5th 1989 అండి. 1989. పుట్టిన సమయం అండి? సండే అండి, 4 to 4:30 అండి, ఈవినింగ్. 4:30 ఈవినింగ్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి శివరామ్ గారు? ప్రజెంట్ ఫ్యూచర్ అండి, అలాగే మ్యారేజ్ చేసుకుంటాం, ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది? ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. అయ్యా, మీది శ్రవణ నక్షత్రంలో జన్మించారు, అమావాస్య రోజు జన్మించారు, తర్వాత మకర రాశిలో జన్మించారు, కర్కాటక లగ్నం అవుతుంది. అయితే కర్కాటక లగ్నానికి ద్వితీయంలో కేతు అనేవాడు కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. అయితే 6వ స్థానంలో శని, అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, నీళ్ల మీద కానీ, కరెంటు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్య పరంగా కూడా, గొంతు పరంగా కానీ, యూరాలజీ ప్రకారం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 7వ స్థానంలో మీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాస్తవంగా. ఆరోగ్య పరంగా కానీ, వివాహ పరంగా కానీ దోషాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానంలో శని అనేవాడు బాగలేడు. 7వ స్థానంలో శుక్రుడు రవితో కాంబినేషన్ కలిసారు, ద్వితీయంలో కేతుతో కాంబినేషన్ కలిసారు. వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆయుష్ అనేది బ్రహ్మాండమైన ఆయుష్ ఉంది, కానీ ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. మరి శుక్రుడు శని రవి యొక్క పరిహారాన్ని చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే నా పర్సనల్ గా నెంబర్ తీసుకుని మీరు న్యూమరాలజీ ప్రకారంగా పేరు మార్చుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయ్యా హలో సార్. చెప్పండి. ప్రజెంట్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్. జాబ్ ఏమైనా అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అని ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అంటే కొంచెం ధన నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది ఫ్యూచర్ లో. ఇవే ప్రాబ్లమ్స్, మీరు ఆరోగ్యము తర్వాత వివాహ సమస్య వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మిగతా ఏ ప్రాబ్లమ్స్ రావు మీకు. ధన్యవాదాలు. ఓకే, రైట్. అంటే ఈయన అమావాస్య రోజు పుట్టాడని చెప్పారు. అమావాస్య రోజు పుట్టడం అంటే మంచిది కాదు అంటారు కదా, ఎంతవరకు కరెక్ట్? అమావాస్య రోజు పుట్టడం అంటే దానికి మంచిది కాదు అని కాదు, కానీ అమావాస్య రోజు పుట్టి దానికి శాంతి అనేది చేసుకోవాలి. అమావాస్య రోజు జన శాంతి అనేది చేసుకోవాలి. అంటే రవిచంద్రులు అనేవాళ్ళు డిగ్రీలో ఒక చోటకు వచ్చేస్తారు. అంటే అక్కడ మనకి ఎప్పుడైతే ఈ అమావాస్య అనేది ఏర్పడుతుందో ఆ అమావాస్య రోజు ఆ దోషాన్ని మనం పరిహారం చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి, అంటే రవిచంద్రుల యొక్క శాంతిని చేసుకోవాలి వాస్తవంగా. అంటే అమావాస్య జనంలో పుట్టింటారు వాళ్ళు, అంటే అప్పుడు జనన శాంతి అప్పుడే అమావాస్య దోషాన్ని పరిహారం చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే రవి యొక్క జపం, చంద్రుడి యొక్క జపం, అంటే గ్రహణ దోషం వచ్చినట్టు వస్తుంది వాస్తవంగా. అయితే అంటే గ్రహణంలో ఎప్పుడైతే మరి గ్రహణాలు చూస్తుంటాం మనం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఆ గ్రహణాల్లో ఎలా అయితే పుడితే దోషం అనేది ఎలా వస్తుందో అమావాస్య రోజు కూడా పుడితే, ఎందుకంటే అమావాస్య రోజు పుట్ట జీవితంలో అంతా చీకటి అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక లైన్ లో బ్రహ్మాండంగా ఉండటం ఒక సమయంలో జీవితంలో, ఇంకో సమయంలో అనేది వెలుగు అనేది తగ్గిపోవటం, అంటే చీకటిగా ఉండటం జీవితం అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ తోటి వస్తుంది. దాని దోషాన్ని పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో
నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/1968 మేడం. 10వ తారీఖు 6వ నెల 1968 సంవత్సరం. అవునమ్మా. పుట్టిన సమయం అండి? సమయం తెలియదు మేడం. అప్పుడు ఏ ఊర్లో జన్మించారండి? కరీంనగర్. కరీంనగర్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు విజయ్ కుమార్ గారు? నా జాతకం గురించి సరిగా పనులు జరగడం లేదండి. అయితే పొద్దున పుట్టారా సాయంత్రం ఏదైనా ఐడియా ఉందండి? ఏం లేదమ్మా నాకు. ఇంకా మల్లికార్జున శర్మ గారు. అయ్యా మీది జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి కొంత శనిని వాడు కొంత అనుకూలత అనేది లేదు. ఏ పనులు చేసినా కూడా ముందుకు వెళ్ళలేదు. పని అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ ముందుకు పని అనేది కాదు. అయితే శని యొక్క మీరు టైం లేదు వాస్తవంగా. అయితే శని యొక్క దోషాన్ని పరిహారం చేసుకోండి. మీ శని ఒక గురువు యొక్క పరిహారాన్ని కూడా శని జపం కానీ బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే నా పర్సనల్ నెంబర్ తీసుకొని మీరు కాంటాక్ట్ కావడం వల్ల న్యూమరాలజీ ప్రకారం కూడా పేరులో అక్షరాలు మార్చుకొని ముందుకు వెళ్ళటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. విజయ్ కుమార్ గారు. హలో. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఏమండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటున్నాను. ఏం లేదు మేడం. ఇదే దీని గురించి ఇంట్లో సరిగా ఏది ఓకే ధన్యవాదాలండి. అలాగా ఇక్కడ ఎలా ఉంటుందంటే జాతకంలో వాస్తవంగా ఇక్కడ ఇప్పుడు కొంతమందికి లగ్నం లేదు వీరికి అసలు వాస్తవంగా. అంటే ఎసెండెంట్ దేహం అనేది లేదు ఇక్కడ. ఈ పాయింట్ ఏంటంటే కొన్ని ఫలితాలు మాత్రమే వస్తాయి వాస్తవంగా. దాన్ని న్యూమరాలజీ ప్రకారం కానీ లేదా హస్త సాముద్రికం ద్వారా కానీ హస్తసాముద్రికం ద్వారా ఈజీగా హస్తసాముద్రికం ద్వారా కూడా చెప్పచ్చు. హస్తసాముద్రికం ద్వారా కూడా అంటే లైన్స్ ఉంటాయి. హస్తసాముద్రికానికి గురించి అంటే మరికొన్ని వివరాలు ఏమైనా ఉంటే చెప్తానమ్మా. హస్తసాముద్రికంలో ఏంటంటే ఒక్కొక్క వేలు ఒక్కొక్కటి. ఇప్పుడు మనం ఈ వేలు తీసుకున్నాం అనుకోండి, అది గురువుకు సంబంధించిన వేలు. అంటే జూపిటర్ అనేవాడు ఎలా ఉంటాడు అంటే ఉబ్బెత్తుగా ఉన్నాడా, అక్కడ ఆ ప్లేస్ లో తక్కువగా ఉన్నాడా అనేది గురువు యొక్క జీవితంలో గురువు అనేవాడు ఎలా ఉన్నాడు అంటే జూపిటర్ ప్లానెట్ అంటే గురువు అనేవాడు ధనాన్ని సంతానాన్ని మరి లాభాన్ని తెచ్చేవాడు గురువు. అంటే గురుగ్రహం అనేది ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. అలానే ఒక్కొక్క వేళ్ళు చిటికిన వేలు ఉందనుకోండి బుధుడు అంటే బుధుడు యొక్క అంటే వ్యాపారం చేయాలా లేకపోతే ఒక కోర్స్ చేయటంలో మరి ఒక ఉద్యోగం చేయటంలో ఎలా ఉంటుంది, అతను నిష్ణాతుడు అవుతారా, ఉద్యోగం వస్తుందా రాదా, ఆ ఉద్యోగంలో నిలకడగా ఉంటాడా అనే బుద్ధుడు అనేవాడు బుద్ధి కారకుడు. అంటే మేధస్సు అనేది పెరుగుతుందా లేదా ఇవన్నీ తెలుపుతుంది. అంటే ఒక్కొక్క ప్లేస్ అనేది హస్తసాముద్రిక ప్రకారంగా ఒక్కొక్క ప్లేస్ లో ఎలా ఉంటుంది అంటే ఒక కుజస్థానం ఎలా ఉంటుంది, చంద్రస్థానం ఎలా ఉంటుంది, తర్వాత మరి రవిరేఖ అనేది ఎలా ఉంటుంది అంటే సన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సన్ లైన్ అనేది ఎలా ఉంటుంది, శిరోరేఖ ఎలా ఉంటుంది, ఆత్మరేఖ ఎలా ఉంటుంది, జీవిత రేఖ ఎలా ఉంటుంది, ఆరోగ్య రేఖ ఎలా ఉంటుంది అనే రేఖలన్నింటినీ కూడా మనం ఒక్కొక్క ఫింగర్ అనేది ఒక్కొక్కటి వాస్తవంగా తెలుస్తుంది. ఇన్ని రేఖలతో నిక్షిప్తం అంటే ఇప్పుడు సన్ లైన్ అనుకోండి శని రేఖ, ఈ శని రేఖ ఎలా ఉంటుంది, సన్ లైన్ ఎలా ఉంటుంది, తర్వాత ఈ గ్రహాలు అనేవి ఎక్కడ ఉంటాయి, రాహు కేతులు అనేవాళ్ళు ఎక్కడున్నారు, చంద్రుడు కేతు అంటే మానసిక స్థితి ఎలా ఉంటుంది. అంటే ఈ హస్తాల్లో కూడా రకరకాల హస్తాలు ఉన్నాయి. అంటే స్క్వేర్ గా ఉండే హస్తాలు అనేది ఒకటి ఉంటుంది, తర్వాత త్రికోణంలో ఉంటుంది, దానిలో కొన్ని దీపాలు అనేవి ఉంటాయి లోపల, తర్వాత కట్టింగ్లు ఉంటాయి కొన్ని. అంటే కటింగ్లు ఒకటి, ట్రయాంగిల్ ఒకటి, చతురస్రాకారం ఒకటి, అంటే దానిలో గుర్తులు ఉంటాయి. తర్వాత వీటిల్లో వేళ్ళలో కూడా శంఖ చక్రాలు అనేవి ఉంటాయి. ఈ శంఖ చక్రాలు అనేవి ఎలా ఉన్నాయి అంటే ధనరేఖ ఎలా ఉంది అనేది హస్తసాముద్రికం ప్రకారంగా క్లియర్గా వస్తుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు వేయాల్సింది హస్తసాముద్రికం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మనకి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రిజ్వానా కౌసల్. మరొకసారి చెప్పండి. రిజ్వానా కౌసల్. ఓకే, రిజ్వానా కౌసల్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/1/1980. 1వ తారీఖు 1వ నెల 1981 సంవత్సరం. 80 అండి. 1980. పుట్టిన సమయం అండి? సమయం మార్నింగ్ 6 నుండి 6. మార్నింగ్ 6 o'clock. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు రిజ్వానా గారు? జాబ్ గురించి అండి. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. ఏంటిదండి? మల్లికార్జున శర్మ గారు. మృగశిర నక్షత్రం అవుతుందమ్మా. మీరు కుజ నక్షత్రంలో జన్మించారు. ప్రస్తుతం మీరు జాబ్ గురించి అడిగారు. జాబ్ గురించి కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. జూను తర్వాత కొంత జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు గ్రహాలన్నీ కూడా కొంత అనుకూలత ఉన్నాయి కానీ పనులన్నీ కూడా జరగట్లేదు. కొంత లగ్నంలో రవి బుధులు ఉండటం వల్ల కొంత పనులన్నీ కూడా ఆలస్యం అవకాశం, చికాకులు పడే అవకాశం అనేది ఉంటుంది. మీరు జూన్ తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. వీలైతే మరి న్యూమరాలజీ ప్రకారంగా పేరు మార్చుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ పర్సనల్ నెంబర్ తీసుకుని మీరు కాంటాక్ట్ కావడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా.
సరే అండి. ఓకే, ధన్యవాదాలండి రిజ్వాన్ గారు. అలాగా హస్తసాముద్రికం ద్వారా కూడా ఫలితాలు అనేవి చెప్పచ్చు. అంటే ఏ శంకు చక్రాలని చెప్పారు కదా, అవునమ్మా. అవంటే ఏంటో శంకు వివరించండి. చక్రాలు అంటే వాస్తవం ఏంటంటే అక్కడ ఈ శంకు అనేది ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అంటే ఎంతవరకు. కొంతమందికి శంకు చక్రాలు కనపడవు యాక్చువల్ గా. కొంతమందికి ఏంటంటే మొరటుగా పనులు చేసి అవన్నీ కూడా అరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది చాలా మందికి కూడా. వాటి వల్ల ఎలా ఉంటుంది అంటే తేజస్ అనేది ఎలా ఉంటుంది శంకు చక్రాల వల్ల, వాళ్ళకి భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది అంటే ధనం అనేది లక్ష్మి కలిసి వస్తుందా రాదా అనేది కూడా శంకు చక్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే అదే కాకుండా గురుగ్రహం ఒకటి, కుజుడు ఒకటి, మరి చంద్రుడు ఒకటి, మిగతా గ్రహాలను కూడా సన్ లైన్ అని ఉంటుంది, సూర్యుడు రేఖ. ఆ రేఖలు అనేది ఎలా ఉంటుంది, ఆత్మరేఖ ఎలా ఉంటుంది, శిరోరేఖ ఎలా ఉంటుంది, మరి ఆరోగ్యానికి సంబంధించిన రేఖ అనేది ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుంటేనే మిగతావన్నీ కూడా చేయగలుగుతారు కదా యాక్చువల్ గా. అలాగే ఆరోగ్య రేఖ అనేది ఎలా ఉంటుంది, ఆయుష్ ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడు అవుతుంది, ప్లస్ వివాహంలో రేఖలు ఎలా ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, సంతానం అనేది, అలాంటివన్నీ కూడా హస్తసాముద్రికం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ హస్తసాముద్రికం తెలుసుకోవడం వల్ల వాళ్ళకి దాని యొక్క రెమెడీలు పరిహారం కూడా చేయొచ్చు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుజాత. ఓకే, సుజాత గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను ఇంటి గురించి తెలుసుకోవాలండి. చెప్పండి సుజాత గారు. మేము ఇల్లు కట్టుకున్నామండి, కొంచెం బంధాల నుండి పైకి ఎత్తి ఇల్లు కట్టుకున్నాము. అయితే అందులో మేము వెళ్దాం అనుకుంటున్నాము, మంచి జరుగుతుందా జరగదా అని తెలుసుకుందామని కాల్ చేశానండి. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. ఇప్పుడమ్మా ఇల్లు అనేది మంచి జరుగుతుందా జరగదా అంటే ఇల్లు వాస్తు శాస్త్రం ప్రకారంగా అది బాగుందా లేదా అనేది నిర్ణయం అనేది కావాలి. బాగుందా లేదా నిర్ణయం అనేది ఇక్కడ కంప్యూటర్ లో కనపడదు. వాస్తవంగా ఆ ఇంటికి వచ్చి చూస్తే గానీ తెలియదు. అంటే వాస్తు ప్రకారంగా ఏమేమి ఉన్నాయి, ఆ దిక్కుల్లో ఎటు దిక్కులో ఉంది దర్వాజా అనేది, మరి ఈశాన్యంలో ఏం పెట్టారు, ఆగ్నేయంలో ఏం పెట్టారు అనే విషయాలు తెలవాలమ్మా. తూర్పు సైడ్ ఉన్నది దర్వాజా, అది అంతా వాస్తు బాగానే ఉంది సార్. కానీ అది బంధాల నుండి లోతుల నుండి పైకి మట్టి కప్పేసి పై నుండి ఇల్లు కట్టుకున్నాం సార్. మరి అది దోషమేనమ్మా, అది అలాగా దోషమే వాస్తవంగా అయితే ఆ ఇల్లు అయితే దాని దోషాన్ని కూడా పరిహారం చేయొచ్చు. దానిలో ఈశాన్య మూల కానీ ఎక్కడైనా సరే ఆ ఇంటిలో మహామత్యంత్ర స్థాపన, వాస్తు యంత్ర స్థాపన అనేవి కూడా అష్టదిగ్బంధన యంత్రం అనేది దానిలో వేయటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. వాస్తు హోమం చేసి యంత్ర స్థాపన సరైన శాస్త్రీయ పద్ధతిలో మరి చేయటం వల్ల మీరు వెళ్ళొచ్చు. ఆ రకంగా మీరు చేసుకోగలిగితే ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఆ ఇల్లును పక్కన వదిలేసేయాలి. ఒకసారి మీరు పర్సనల్ గా నాకు ఫోన్ చేయండి. వ్యూవర్స్ చాలా మంది ఉన్నారా, మా నెంబర్ తీసుకోండి మేడం గారి దగ్గర, తీసుకొని నాకు ఒకసారి ఫోన్ చేయండి అమ్మా లైవ్ లో. పర్సనల్ నెంబర్ తీసుకోండి అమ్మా. సుజాత గారు పర్సనల్ నెంబర్ నోట్ చేసుకోండి. 9000 ఒక్క నిమిషం మేడం. 9000 7575 87 అండి. 757587 అండి సుజాత గారు. ఓకే, ధన్యవాదాలండి. ఓకే, మల్లికార్జున శర్మ గారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే 9000757587 ఈ నెంబర్ కి కాల్ చేస్తే వారితో మీరు మాట్లాడవచ్చు. అలా ఇప్పుడు వాస్తు ప్రకారంగా అడిగారు కదా, వాస్తు ప్రకారం ఏమిటంటే మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది యాక్చువల్గా ఇది. అంటే పురాతన రోజుల్లో ఏంటంటే వాస్తు ప్రకారంగా ఒక 5 ఫీట్లు కానీ 3 ఫీట్లు కానీ భూమిని తవ్వేవాళ్ళు. యాక్చువల్గా తవ్వి 5 ఫీట్లు కానీ 3 ఫీట్లు కానీ తవ్వి ఆ మట్టి అంటే భూమిలో బొగ్గులు కానీ ఎముకలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. రకరకాల మన నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేవన్నీ కూడా భూమిలో ఉంటాయి. అలాంటివన్నీ కూడా తీస్తారు. తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఒక మంచి మట్టిని తీసుకొచ్చి వేసిన తర్వాతే దాన్ని కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాస్తు ప్రకారంగా తూర్పు ఉత్తరము కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రావు. యాక్చువల్గా ఏంటంటే తూర్పు ఉత్తరం అని మంచిది. అండ్ ఖచ్చిత వర్గాలని ఒకటి ఉంటాయి. అంటే వాళ్ళ పేరు మీద ఆ ఇల్లు అనేది కలిసి వస్తుందా లేదా, కలిసి రాకపోతే ఏం చేయాలి, దానికి మహామత్యంత్ర స్థాపన అనేవి ఉంటాయి వాస్తవంగా అయితే. ఆ స్థాపన చేయడం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది వాస్తవంగా. అలాగా ఎప్పుడైతే వాళ్ళు వాస్తు ప్రకారంగా వాస్తుశాస్త్ర ప్రకారంగా చేస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా ఉంటుందో ఆ ఇల్లు అనేది మరి ఆ దిక్కులు కానీ వీధి రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఉండకుండా సరైన శాస్త్ర ప్రకారంగా వాస్తు ప్రకారంగా చేసుకుంటే వాళ్ళకి మంచి జీవితం అనేది ఆ ఇంట్లో మరి జరిగే అవకాశం ఉంటుంది. వాస్తు ప్రకారంగా ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా వాస్తవంగా. అలాగా
అంటే వాస్తు దోషాలు నివారణ చేసుకోవడానికి మహామంత్ర స్థాపన అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని చేసుకుని వాళ్ళు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు అనేది ఉంటుంది. అష్టదిగ్బంధన యంత్రం అని మీరు ఇందాక. అవునమ్మా. అంటే దాని గురించి అష్టదిగ్బంధన అంటే 8 దిక్కులు ఉంటాయి. అంటే ఈశాన్యం ఒకటి. అంటే ఇక్కడ ఇందులో దిక్కులు వేరు, విదిక్కులు వేరు. దిక్కులు అంటే ఏంటంటే తూర్పు గాని, పడమర, దక్షిణం, ఉత్తరం అనేది దిక్కులు. విదిక్కులు అంటే దిక్కులు కానీ విదిక్కులు అంటారు. విదిక్కులు అంటే మనకి ఈశాన్యం గాని, ఆగ్నేయం గాని, నైరుతి గాని, వాయువ్యం గాని విదిక్కులు అంటారు. ఈ విదిక్కులు దిక్కులు కలిపే దిక్కులు అవుతాయి. అయితే ఈ దిక్కుల్లో అష్టదిగ్బంధన యంత్రం అంటారు. అంటే 8 దిక్కుల్లో ఉండేదాన్ని మనకి ఏది కూడా మరి దోషం కలగకుండా వాస్తవంగా అయితే ఆ దిక్కులు అనేది మనం ఆ దిక్కుల్లో ఏ దోషాలు ఉండకుండా మన కాంపౌండ్ లోపలికి రాకుండా మన అష్టదిగ్బంధన యంత్రం అనేది వేస్తారు. అయితే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు అంటారు. 4 దిక్కులు అంటారు. ఇవి విదిక్కులు అంటారు. అంటే విదిక్కులు అంటారు. అంటే వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే పురాతన రోజుల్లో ఇల్లు కట్టేటప్పుడు విదిక్కుల్లో కట్టేవాళ్ళు కాదు. అంటే దిక్కులోని రాజుల టైంలో తూర్పు గాని, పడమర గాని, ఉత్తరం గాని, దక్షిణం గాని మధ్యలో పెద్ద దర్వాజు ఉండి ఆ చిన్నవన్నీ కూడా ఉప దర్వాజులనే ఉంటాయి. అంటే దానికంటే తక్కువ ఉంటాయి. మనం దేవాలయాల్లో చూస్తుంటాం. పెద్ద దేవాలయంలో ఆ పెద్ద దర్వాజా అనేది పెద్దగా ఉంటుంది. మెయిన్ దర్వాజా. అయితే అక్కడ మెయిన్ డోర్ లో తలుపులన్నీ కూడా ఎలా ఉంటాయి, మెయిన్ డోర్ లో ఉంటాయి, పెద్దగా ఉంటాయి. తర్వాత మిగతావన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఆ డోర్స్ అన్ని కూడా చిన్నగా ఉంటాయి. అంటే ఉప దర్వాజాలు అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ డోర్స్ కూడా పెద్దది తూర్పు వైపు కానీ పెద్ద డోర్ ఉండి మిగతావన్నీ ఉపద్వారాలు ఉండడం శాస్త్రీయ పద్ధతి. విదిక్కుల్లో పెట్టేవాళ్ళు కాదు వాస్తవంగా. ఇప్పుడు విదిక్కుల్లో పెడుతున్నారు. కానీ అయితే ఈ విదిక్కుల్లో పెట్టడం వల్ల కూడా పెద్ద దోషం ఏం లేదు. అయితే ఇక్కడ చూసుకోవాలి వాళ్ళ పేరు మీద కుదిరిందా కుదరలేదా. మనం ఇళ్ళన్నీ కూడా కన్స్ట్రక్షన్ చిన్న పాయింట్ లో కూడా వాస్తు ప్రకారంగా దోషం అనేది వస్తుంది. వాస్తవంగా బాగుంది, మాకు ప్లాన్ ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది, మేము బాగున్నాము అనగా తర్వాత వాళ్ళకి ఎఫెక్ట్ అనేది మళ్ళీ తర్వాత రోజుల్లో జరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. చిన్న భీమ్ వస్తుంది. ఆ భీమ్ లో కూడా ప్రాబ్లం వస్తుంటుంది. కొన్ని చోట్ల మూలలో కట్ కాకుండా భీమ్ అనేది వస్తుంది, పైన పిల్లర్ అనేది, దానిలో కూడా కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది. వాస్తవంగా వాళ్ళకి తెలియదు. చిన్న పాయింట్ తో సహా దాన్ని చూడాలి. చూస్తేనే మన వాస్తు ప్రకారంగా క్లియర్ గా వస్తుంది. అలాగా మల్లికార్జున శర్మ గారు ఇప్పటి వరకు TNN ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వినియోగించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. ఓకే, ఒక జాతక పరంగానే కాదు వాస్తు పరంగా కూడా మరి సలహాలు సూచనలు అందిస్తున్నారు మల్లికార్జున శర్మ గారు. మీరు వారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే 9300757587 ఈ నెంబర్ కి కాల్ చేసి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని మీరు మాట్లాడవచ్చు. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849280956.